నేను దుబాయ్లో ఆర్జేగా పనిచేసినప్పుడు ఆర్జే హ్యారీ. సో అందరికి హ్యారీ 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 అని వెల్ నోట్ అయిపోయింది అనమాట. కొంతమంది హరి అంటారు, కొంతమంది హ్యారీ అంటారు, కొంతమంది రాజు గారు అంటారు. హరినాథ్ రాజు కదా. అమ్మాయిలు ఏమని పిలుస్తారు మామూలుగా? ఎలా పిలిచినా పలుకుతాం సార్. అమ్మాయిలు ఉంటే అప్పుడు పలుకుతాం. మామూలుగా ఉంటారు కదా అమ్మాయిలు, ఫ్యాన్స్ ఉంటారు కదా. లేదు షూరా? 100%. వై ఆర్జే అని అంటే సినిమాకి దగ్గరగా ఉంటుంది. నేను విప్రోలో వర్క్ చేశా, క్యాంపస్ ప్లేస్మెంట్. ఓకే. వెళ్ళిపోతున్న టైంలో లాస్ట్ 2 monthsలో నన్ను టీమ్ లీడ్గా కూడా చేశారు విప్రోలో. ఓ సూపర్. వెరీ యంగ్ ఏజ్లో పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్. ఇంకా దాని తర్వాత అప్పటి నుంచే సినిమాలు పిచ్ అనేది ఉంది. ఇంట్లో వెళ్ళి ఇప్పుడు నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, జాబ్ మానేస్తా అంటే ఎక్కడ లేపి కొడతారేమో అని అనుకున్నా. తర్వాత ఏదో తెలీదు, దేవుడి దయ వల్ల నాకు ఒక రిఫరెన్స్ ద్వారా వచ్చింది. ఆర్జేగా ఉంది, దుబాయ్ వెళ్తావా అన్నారు. ఎవరు అడిగారు? ఆర్జే సునీల్ దత్ గారు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నారు. ఓకే. నాకు ఫస్ట్ అర్థం కాలే, ఏంటి సార్ ఇది, ఏమన్నారు మీరు అన్న. అంటే దుబాయ్ వెళ్తావా అని. వెళ్తాను. ఎందుకు వెళ్తాను నాన్న, నేను దుబాయ్లో నాకు ఇలా జాబ్ వచ్చింది ఆర్జేగా అని. అంటే నీకెవరు జాబ్ ఇచ్చాడు అని.